Hi, hello, welcome back to Chacha Circles. We are Moshe Agrawal and I'm here back with a new review of movie of Saindhav అనమాట. సో ఇందాక చూసి వచ్చాను మూవీ అయితే. సో సాటర్డే కదా, సో వీక్ ఆఫ్ అనమాట. సో ఆఫీస్ లేదని చెప్పి వెళ్ళేసి వచ్చాను. సో ఓకే ఫైన్, మూవీ అయితే బాగుంది. సో దాంట్లో ఏ డ్రాబ్యాక్స్ ఏంటి, లైక్ ప్లస్ పాయింట్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. వ్యూస్ అయితే వస్తున్నాయి, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. బట్ ప్లీజ్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అనమాట. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం బెల్ ఐకాన్ ఉంటుంది, అది ఆన్లో పెట్టుకోండి. వెంటనే నేను పెట్టిన వీడియోస్ ఏవైతే ఉంటాయో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో కమింగ్ టు బ్యాక్ ఆఫ్ రివ్యూ వచ్చేసి సైంధవ్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుంటే ముందుగా వచ్చేసి ప్లస్ పాయింట్ వచ్చేసి ఓన్లీ ఎమోషన్ అండ్ వెంకటేష్ గారు అనమాట. వెంకటేష్ విత్ ఎమోషన్ అనుకోవచ్చు. ప్యూర్లీ యాక్షన్ డ్రామా సీక్వెన్సెస్ విత్ ఎమోషన్ అనుకోవచ్చు సినిమాని. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ అంటే కేక. సో బీజిఎం గురించి మాట్లాడుకుంటే బీజిఎం ఈస్ ఫుల్ అప్ టు ది మార్క్ అనమాట. కానీ సాంగ్స్ విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ గారు సాటిస్ఫై అయితే చెయ్యలేదు. ఎందుకంటే యాజ్ యూజువల్ అని సాంగ్ అని ఒకటి ఉంది, సో అది ఓకే. కానీ మనకి పాత వెంకటేష్ పాటకు ప్రాణం అని ఒక పాట ఉంటుంది వాసు సినిమాలో. సో ఆ పాట అంత వైబ్ కానీ లేకుంటే అలాంటి అంటే స్టోరీ అది కాకపోవచ్చు, కానీ అలాంటి వైబ్ తీసుకొని వచ్చే సాంగ్ అయితే ఏది లేదనమాట. బీజిఎం అయితే పర్ఫెక్ట్ సింక్ అయిందనమాట. ఒక యాక్షన్ సీక్వెన్స్ కి ఏదైతే బీజిఎం ఉండాలో సో ఆ పర్ఫెక్షన్ అనేది పర్ఫెక్ట్ గా ఇచ్చేసాడు. సో యాక్టింగ్ అండ్ డ్రామా గురించి మాట్లాడుకుందాం. సో కో ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో లైక్ శ్రద్ధ శ్రీనాథ్ గారు కావచ్చు, ముఖేష్ ఋషి గారు కావచ్చు, నవాజ్ సిద్దికి గారు కావచ్చు, లేకపోతే ఆర్య గారు కావచ్చు. సో ఎవరైనా సరే లైక్ ప్యూర్ డ్రామా యాక్టింగ్ అయితే పర్ఫెక్ట్ గా ఎరగదీశారు. కానీ క్యారెక్టరేషన్ యొక్క వాల్యూ అనేది అంతగా లేదనమాట. క్యారెక్టరేషన్ వాల్యూ అంటే లైక్ అంత వెయిటేజ్ అనేది లేదు. ఇప్పుడు వెంకటేష్ గారు యాక్టింగ్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం యాక్టింగ్ స్కోప్ అనేది ఏదైతే వాల్యూ పెట్టాలో సైంధవ్ మూవీలో సో అది ఓకే పర్ఫెక్ట్ గా దించారు. కానీ మిగతా ఆర్టిస్టులకు అంటే వెంకటేష్ గారికి ఇచ్చిన యాక్టింగ్ స్కోప్ మిగతా ఆర్టిస్టులకు ఇవ్వలేదు అనిపించింది. సో వెంకటేష్ గారి గురించి మాట్లాడుకుంటే సినిమాలో అతని పేరు సైకో, కానీ రియలిస్టిక్ సైకో ఆఫ్ మూవీ వచ్చేసి ఎవరు అనుకుంటున్నారేమో సో నవాజ్ సిద్దికి యాక్టింగ్ లో ఇరగదీశాడు. సో పేటా మూవీలో నాకు అంత సాటిస్ఫై చేయలేదు లైక్ నవాజ్ సిద్దికి గారు. సో ఎక్స్ట్రీమ్ అంటే లైక్ ప్యూర్ డ్రామా ఎమోషన్ విత్ ద సైకోయిస్ట్ మేనర్ అనమాట. బిహేవియర్ కావచ్చు లేకుంటే క్యారెక్టరేషన్ వాల్యూ కావచ్చు పర్ఫెక్ట్. అంటే వెంకటేష్ గారికి లైక్ అట్ ది సేమ్ టైం నవాజ్ సిద్దికి గారికి ఇద్దరికి ఈక్వల్ క్యారెక్టరేషన్ యొక్క వెయిటేజ్ అనేది ఇచ్చారు. సో పర్ఫెక్ట్ సింక్ అనుకోవచ్చు. ముఖేష్ ఋషి గారి గురించి మాట్లాడుకుంటే అంత వెయిటేజ్ అనేది లేదు. ఇంద్రసేనారెడ్డిలో ఉన్న వెయిటేజ్ అనేది ఇక్కడ లేదు. దాని తర్వాత వచ్చేసి ఆర్య అంటే కొన్ని చోట్ల కనిపిస్తారు, కనిపించినంత వరకు ఓకే పర్ఫార్మెన్సెస్ అనమాట. శ్రద్ధా శ్రీనాథ్ గారు కూడా అంతే, అంత వెయిటేజ్ అనేది లేదు. ఈ మధ్య కాలం సినిమాల్లో హీరోయిన్స్ కి అసలు వెయిటేజ్ క్యారెక్టర్ ఉన్నదే రావట్లేదు అనమాట. అంటే రీసెంట్ గా లైక్ శ్రీలీల గారు కావచ్చు కేవలం డాన్సుల కోసం ఆడుకోవడం, అండ్ మీనాక్షి చౌదరి గారు గుంటూరు కాలంలో కేవలం నొక్కడానికి లైక్ మసాజ్ చేయడానికి మందు ఇవ్వడానికి మాత్రమే వాడుతున్నారు. సో అట్లాంటి సీన్స్ తో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ అనుకోవచ్చు శ్రద్ధా శ్రీనాథ్ గారిది. సో ప్రీ ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్ అనుకోవచ్చు. సో దీని గురించి మాట్లాడుకునే ముందు డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం. సో స్టోరీ అంతా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేశారు, కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది యాక్షన్ సీక్వెన్సెస్ మీద పెట్టినట్టున్నారు, సాంగ్స్ మీద పెట్టలేదు అనిపించింది. సాంగ్స్ మీద కానీ మిగతా సీన్స్ కానీ ఏ దాని మీద పెట్టలేదు అనిపించింది. కేవలం యాక్షన్ సీక్వెన్సెస్ అని మాత్రమే చెప్పారు. సో నేను ఇంతకు ముందు ట్రైలర్ రివ్యూ కూడా ఇచ్చాను. ఆ ట్రైలర్ రివ్యూలో నాకు ఎంతో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. సో ఆ ప్రీ ఇంటర్వెల్ అనేది పర్ఫెక్ట్. అంటే లైక్ నాకు మాత్రం ఫుల్ మీల్స్ అనుకోవచ్చు. అదొక టికెట్, మనం కొన్న టికెట్ కి అదొక సీన్ వర్త్ అనుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే 30 మినిట్స్ నుంచి లైక్ సినిమా అయితే పీక్స్ ఉంటుంది. ఎమోషన్ ఏడుస్తారు. సో అంత ఎమోషన్ అనేది కనెక్ట్ అవుతాం. కొన్ని చోట్ల ఎమోషన్ సీన్స్ ఉన్నాయి, కానీ మనం దానికి కనెక్ట్ అవ్వలేకపోతుంటాం అనమాట. సో ఆ సీన్ అనేది మనకు కన్వే చేయదు. ఆ ఎమోషన్ సీన్స్ అనేవి మన బాడీలో ఒక ఎమోషన్ అనేది కన్వే చేయదు అనమాట. లైక్ క్రూరత్వం అనేది చాలా అంటే చాలా బాగుంది. అంటే నాకు నచ్చింది వైలెన్స్ అని చెప్పాను కదా ట్రైలర్ రివ్యూలో కూడా. సో ఆ క్రూరత్వం అనేది నాకు చాలా నచ్చింది. అంటే నోట్లో పొడచడం, సో అలాంటి సీన్స్ అన్ని ఎగ్జాగరేట్ గా ఉన్నాయి అనమాట. అంటే ఎగ్జాగరేట్ అంటే అనుకున్న రేంజ్ లో దానికన్నా ఎక్కువనే ఉన్నాయి. సో స్టోరీ గురించి మాట్లాడుకుంటే శైలేష్ పోలన్న గారు ఇంతకు ముందు ఇచ్చిన మనకు మూవీస్ ఏవైతే స్టోరీ ఉంటుందో అంత సస్పెన్స్ గా అంటే అంత ఆకట్టుకునేలాగా అంటే లైక్ చూద్దాం ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ అనేది క్రియేట్ చేయదన్నమాట మన బాడీలో. సో ఓకేగా అనిపిస్తుంది. అంటే ఇంతకు ముందు వచ్చిన సినిమాస్ తో పోల్చుకుంటే ఈ సినిమా కొంచెం ఓకేగా అనిపించింది. సో ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసి ఎమోషన్స్, అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి యాక్షన్ సీక్వెన్సెస్, అండ్ అట్ ది సేమ్ టైం విలన్ అండ్ హీరో అంటే వెంకటేష్ గారు, నవాజ్ సిద్దికి గారు. సో ఓకే అంటే ఈ 4 పిల్లర్స్ వల్ల సినిమా అనేది నిలబడింది అనుకోవచ్చు. అండ్ 1 టైం వాచబుల్ అయితే అని నేను చెప్పాను, 2 టైం వాచబుల్ అని అయితే నేను చెప్తాను ప్రిఫరబుల్.
ఫర్ దట్. అండ్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ వెంకటేష్ గారి ఫ్యాన్స్ కి అయితే ఫీస్ట్ అనుకోవచ్చు. పీక్స్ అంటే ఇంకా ఫుల్ మీల్స్ అనుకోవచ్చు వెంకటేష్ గారి ఫ్యాన్స్. నేను ఇచ్చే రేటింగ్ ఈ మూవీకి వచ్చేసి ఎంత అంటే లైక్ 3.3 టు 3.6 అనుకోవచ్చు. సో నేను ఇచ్చే మూవీకి రేటింగ్ వచ్చేసి 3.3 టు 3.8 అనుకోవచ్చు. ఓకే, సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, స్టే సేఫ్, బాయ్. బెల్ ఐకాన్ అనేది ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్, సైనింగ్ ఆఫ్, మనీ.